హలో అండి. వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు స్పెషల్ జొన్న ఇడ్లీలండి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు జొన్నలు నానబెట్టుకోవాలండి. 7, 8 గంటలు ఖచ్చితంగా నానాల్సిందేనండి. ఇడ్లీలు చాలా స్మూత్‌గా రావాలి అంటే 7 అవర్స్ ఖచ్చితంగా నానాలండి. ఇప్పుడు ముందుగా మినపగుళ్ళని మిక్సీ జార్‌లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. మనం ఇడ్లీలకి ఎంత మెత్తగా రుబ్బుకుంటామో అలా రుబ్బేసుకోవాలి. మినపగుళ్ళు రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు జొన్నలు గూడా మిక్సీ జార్‌లో వేసుకొని, బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మరి పేస్ట్‌లాగా వద్దు, ఎక్కువ బరక వద్దు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బరకగా మిక్సీ చేసేసుకోండి. ఇట్లా అయితేనే మనకి ఇడ్లీలు చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు జొన్న పిండి గూడా మినపిండిలో వేసేసుకొని 2 పిళ్ళు చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిల్లకి మూత పెట్టేసుకొని నైటంతా ఊరనివ్వాలండి. మనకు మార్నింగ్ కల్లా పిండి చక్కగా ఊరిపోతుందనమాట. ఇడ్లీకి పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని మొత్తం చక్కగా కలిపేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్‌లకి నెయ్యి గాని, నూనె గాని రాసుకొని ఇడ్లీలు పెట్టేసుకోవడమేనండి. మనం రెగ్యులర్‌గా మామూలు ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అలాగే ఇడ్లీలు పెట్టేసుకోవాలి. మనకి ఇడ్లీలు ఉడికిపోయినాయి. ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇది డయాబెటిక్ పేషెంట్‌లకి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మంచి హెల్తీ ఫుడ్ అనమాట. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. కొబ్బరి చట్నీతో వేడి వేడి జొన్న ఇడ్లీలు మనకి రెడీ అయిపోయినాయండి. ఇడ్లీలు చాలా చక్కగా వస్తాయండి. చూసారా? ఎంత మెత్తగా స్మూత్‌గా ఉన్నాయో ఇడ్లీలు. నా రెసిపీస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా జొన్న ఇడ్లీలు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి.